హలో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చాం మనం హలీం తినడానికి మై బ్రదర్స్ అండ్ మై బడీ అండ్ ఖమ్మం పవన్ కూడా వచ్చారు. సో ఈ హలీం ఇక్కడ వచ్చేసి నయాబీలో చికెన్ స్పెషల్ చికెన్ నయాబ్ లో మనకి స్పెషల్ చికెన్ హలీం ఫేమస్ అని చెప్పారు. సో తన వీడియో చూసి నేను ఇక్కడికి వచ్చా అండ్ నేను కూడా వ్లాగ్ చేసి చూపిస్తాను. ఐ విల్ టేస్ట్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఎక్సైట్ అయ్యేది హలీం టేస్ట్ చేయడానికి వచ్చాం. ఇప్పుడే ఫుడ్డీస్ ఆఫ్ ఖమ్మం నా రికమెండేషన్ తో వచ్చాడు బ్రో. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా అంబియన్స్ అయితే చాలా బాగుంది. మీరు చూడొచ్చు వెనకాల మనకు ఒక గ్రీన్ బ్యాట్ పెట్టి ఐ లవ్ నయాబ్ అని రాశారు. అండ్ అలాగనే ఇక్కడ హలీం కూడా చాలా బాగుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లెట్స్ హావ్ హలీం. అంబియన్స్ అయితే చాలా బాగుంది మెలోడీ. తీసుకోవచ్చు. సో ఇప్పుడు మన క్యాబిన్ ఎత్తుకుందాం. అందరు కూర్చోడానికి ఉంది కానీ హలీం తినడానికి అయితే ఒక మంచి టేబుల్ చూసుకోవాలి. సో మండీ స్టైల్లో మన కింద కూర్చొని తినబోతున్నాం ఇప్పుడు హలీం. సో ఇది ప్లేస్, కూర్చోండి. ఎస్, మీరందరూ కూడా వచ్చి ఇక్కడ నాకు తెలిసి మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. అంబియన్స్ బాగుంది, ప్లేస్ సిట్టింగ్ బాగుంది. ఫుడ్ సంగతి చూద్దాం. మనం ఇప్పుడు ఆర్డర్ చేద్దాం. ఎస్పెషల్లీ మనం హలీం తినడానికి వచ్చాం కాబట్టి స్పెషల్ హలీం అన్నారు. మరి ఏంటో చూద్దాం అసలు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం. మనం నల్లిగోష్ ఆర్డర్ చేసినాము. నల్లిగోష్ మటన్ స్పెషల్ నల్లిగోష్ హలీం ఆర్డర్ చేసాము. దాని విషయంలో వీడియో వేసేటప్పుడు కూడా చూద్దామని వెయిటింగ్. ఓకే, 5 minutes అన్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్. మళ్ళీ లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ కూర్చున్నావా నీట్గా? లైటింగ్ బాగుంది. వీఆర్ చేంజింగ్ ప్లేస్. ఇక్కడ కూర్చుంటాం. ఇట్ చేంజ్ ద ప్లేస్. చేసింది గైస్. ఫ్రెండ్స్, హలీం వచ్చేసింది. వావ్, అసలు ఇది స్పెషల్ చికెన్ హలీం అని చెప్పారు. ఇట్స్ హరీస్. చాలా బాగుంది. నేను అయితే మేము ఇది ఒక సిరీస్ లాగా ఒక 3 places వెళ్ళి కవర్ చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ ప్లేస్ లో మేము ఆర్డర్ చేసింది వచ్చేసి స్పెషల్ చికెన్ హరీస్ అండ్ దెన్ నల్లిగోష్. దాని తర్వాత ఇంకేమన్నా ఇక్కడే ఏమన్నా బాగున్నాయో చూసి దాన్ని బట్టి మేము ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. టేస్ట్ చేద్దాం. పైన చికెన్ 65 వేసి, హరీస్ వేసి, పైన చికెన్ 65 వేసి, అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్, డ్రై ఆనియన్స్, దాని తర్వాత గీ రోస్టెడ్. ఇప్పుడు ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేస్తున్నారో ఆ ఆయిల్ నథింగ్ బట్ గీ. సో వేసి ఇచ్చారు. విల్ టేస్ట్ ఇట్. రంజాన్ సీజన్ లో ఇదే ఫస్ట్ హలీం అనమాట. హరీస్ యాక్చువల్లీ ఇది టెక్స్చర్ కూడా చాలా బాగుంది. నాకైతే నోరు ఊరిపోతుంది కదా. ఈ టేస్ట్ తర్వాత చికెన్ 65 టేస్ట్, దాని తర్వాత హరీస్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది. ఇట్లా తీసుకొని కొంచెం ఏది రావట్లేదు. ఓకే, నేను హైదరాబాద్ లో చాలా ప్లేసులు తినే ఉంటాను. ఖమ్మంలో తింటాను. ఏమనిపిస్తుంది?
Hadith is of good consistency. And chicken 65 pieces కూడా they are very nice. వెల్ మ్యారినేటెడ్. అండ్ అంటే నార్మల్గా చాలా మంది పైన ఏదో అట్లా 3-4 పీసెస్ అట్లా ఇస్తారు కదా, బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. యూ గాట్ నియర్లీ 10 pieces. You can give solid 9 out of 10. 9 out of 10 ఇచ్చారు మా ఇద్దరు బ్రదర్స్. నాకు మిగులుతుందో లేదు తెలియదు. ఉట్టి హలీం నేను టేస్ట్ చేద్దాం ఇప్పుడు, చికెన్తో కాకుండా. చికెన్ 65 ఇట్లా కాకుండా ఓన్లీ హలీంని టేస్ట్ చేద్దాం. ఏమైనా గ్యాస్ యాక్చువల్లీ ప్లెయిన్ హలీం కూడా చాలా బాగుంది. బట్ వెన్ ఇట్ కంబైన్స్ విత్ చికెన్ 65 టు ద నెక్స్ట్ లెవెల్. యా రండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఇంకేం కావాలి మీ లైఫ్? మీరు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు తింటారు? రంజాన్ సీజన్. చికెన్ తినండి, మటన్ తినండి, స్పెషల్ చికెన్ తినండి, స్పెషల్ మటన్ తినండి. రోజుకో టేస్ట్ చేయండి, టేస్ట్ చేస్తూనే ఉండండి. ఇక్కడ నిన్ను ఆపేవాడు లేడు, నువ్వు తింటూనే ఉండాలి, బిల్లు కడతా ఉన్నాను. సో వీ హ్యావ్ ఎ గెస్ట్ రైట్. ఇందాక బయట కలిసినాం, ఇప్పుడు తను రీల్స్ చేస్తూ మాకు కొంచెం టైం ఇచ్చారు. పవన్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఖమ్మంలో హలీం ఈ స్టాండర్డ్ లో పెరిగింది అని అంటే? యువర్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ నువ్వు బాగా తింటా ఉంటావు కదా, అంటే వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటావు కదా. నాకైతే మంచిగా, అంటే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు అంటే చాలా మంది పెట్టారు కదా హలీం. ఇట్లాంటి హలీమ్స్ మనం హైదరాబాద్లోనే చూస్తాం. ఇప్పుడు ఖమ్మంలో కూడా స్టార్ట్ చేశారంటే గ్రేటే, అది గ్రేట్. మేము ఆర్డర్ చేసింది ఇప్పుడు నల్లికోస్ మటన్ హలీం ఆర్డర్ చేసినాం. సో వెయిటింగ్ ఫర్ దాట్. ఓకే, చికెన్ ఇప్పుడే స్పెషల్ చికెన్ అయిపోయింది. అంటే అది పవన్ చెప్పాడు కాబట్టి మనం ఆర్డర్ చేస్తాం, లేకపోతే చేసేవాళ్ళం కాదు అట్లా. సో మాకున్న లిమిటెడ్ సబ్స్క్రైబర్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నాం? ఫాలో, సబ్స్క్రైబ్. కేసీఎన్ మీరు కూడా వచ్చి ఇక్కడ హలీం చాలా బాగుంది. ట్రస్ట్ మీ. స్పెషల్ హలీం అంటే చికెన్ 65తో కాంబినేషన్ చేస్తారు. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసరి సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఖమ్మం ప్రజెంట్ ది బెస్ట్. నల్లి గోష్ మటన్ హలీం ఆర్డర్ చేసాము. ఇక్కడ నల్లి దీని మీద పెట్టారు. సో ఎగ్స్ కూడా దీనికి ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎగ్స్ కూడా వచ్చాయి. ఎగ్స్ కూడా వచ్చాయి. గోష్ వచ్చేసింది. మోస్ట్ వెయిటెడ్ నల్లి గోష్ హలీం వచ్చేసింది మా ముందుకి. టేస్టింగ్ 4 members టేస్ట్ చేయొచ్చు నల్లి గోష్ని.
Danny, how are you feeling? Let's try and గోల్డెన్ ఫొటోస్ తీసుకుంటున్నాను, వీడియో తీసుకుంటున్నా. చేసేద్దాం. క్రీమ్ వేశారు ఎక్సేసి వచ్చేసి నల్లి ఘోష్ లేకపోతే నల్లి ఘోష్ అనమాట. నల్లి ఘోష్ హలీమ్ డ్రై ఫ్రూట్స్ ఎగ్స్ ఎంజాయ్ పండుగ. పండుగ మటన్ టేస్ట్ చేస్తాం. సో నైస్. మటన్ కన్సిస్టెన్సీ చాలా బాగుంది. ఆ బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఆల్. నెక్స్ట్ లెవెల్. క్రీమ్ ఇస్ ఎన్హాన్సింగ్ హలీమ్ యాక్చువల్లీ ఇక్కడ. హలీమ్ అండ్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది. నల్లి ఘోష్ ఇస్ కాంప్లిమెంటింగ్ ద హలీమ్ వెరీ మచ్ విత్ ఆల్ ది డ్రై ఫ్రూట్స్, ఘీ అండ్ ఎవ్రీథింగ్. చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. హలీంలో మనకు 2 eggs ఇచ్చారు, ఇంకా హాఫ్ కట్ చేసి ఒక ఎగ్ ట్రై చేద్దాం. హలీంతో ఎగ్ ట్రై చేద్దాం. ఇంకో ట్రై చేద్దాం. కార్న్ కూడా ట్రై చేయలేదు. ఎగ్ హలీం ఎప్పుడైనా చూద్దాం. Cheers. మటన్ ముందు ఎగ్ కొట్టేసింది, నల్లి ఘోష్ ముందు ఎగ్, బట్ ఎగ్ ఒకసారి ఫుల్ఫిల్లింగ్ కూడా అనిపిస్తుంది. లుక్ కూడా బాగుంది. ఎక్స్పెక్ట్ ఇప్పుడు డానీ నీ బెస్ట్ రివ్యూ చెప్పు. మై రివ్యూ. నల్లి ఘోష్ హలీమ్. I mean, core foodies, proper foodies, they can happily dig in, and you got all rich texture. And the nalli ghosht to paatu they have given us thick gravy, onion, fried onion based gravy, with ginger, garlic, coriander, and it's very much complementing halim. And chala dry fruits you can have. Oh, Scoop it. okay, you want me to scoop? Yes. Okay. You got lot of cashew nuts, which are again roasted in ghee, and you have eggs also. గోల్డెన్ అసలు మాటలు లేవు. ఎంజాయ్ మామూలుగా హలీంని ఎంతగానో ఎంజాయ్ చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మేము అనుకోలేదు అసలు ఖమ్మంలో మేము ఇంత ఎంజాయ్ చేస్తామని. అంటే ఈసారి హలీమ్స్ కూడా ఇంతగానం పెడతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సీజన్. కానీ చాలా బాగున్నాయి ఈ సీజన్ హలీమ్స్. చూపిస్తాం మీ అందరికి, ఇద్దరం కలిసి చూపిస్తా ఉంటాం. నల్లి ఘోష్ చాలా టెండర్. సీ ఆల్ ద హలీం స్పూనే కాదు, చేతితో కూడా తినాలి. ఎగ్ ఉంది, ఎగ్ ఫ్యాన్ నాలాంటి ఎగ్ ఫ్యాన్ తెచ్చింది. బెటర్ విత్ ఫ్యాన్. సో ఈ హలీం ఎస్పెషల్లీ నల్లి ఘోష్ హలీం టేస్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు dig in with your fingers, have a bite of mutton, and then with halim. It's amazing. ఇక టానీ ఏం చెప్తుందంటే, మీరు ఇక్కడ హెసిటేట్ ఫీల్ అవ్వద్దు చేతులు పెట్టి తినడానికి. ఎందుకంటే నల్లి బొక్క ఎంతైనా బలకం మూవీ బొక్క దగ్గర ఎంత చిక్కకైంది మీకు తెలుసుగా. సినిమా అంతా దాని మీద ఒక బొక్క మీద నడిపారు. ఫైనల్ గా ఇది బొక్క తీసుకున్నామా తిన్నామా అన్నట్టుండాలా అట్లా. సో పవనన్నా చెప్పండి, నువ్వు కూడా చెప్పు ఏమన్నా. అంటే అసలు ఈ నల్లి బొక్క దగ్గర ఎన్ని గొడవలు అయినాయి నీకు తెలుసు కదా. నల్లి ఘోష్ ఇస్ లవ్ అంతే, ఇక అంతే అంతే.
తినాలనిపించినా తినేసేయండి అంతే. ఇంకోటి కూడా ఏదో మిస్ అవుతుంది, ఏంటిది? నలుగురు మధ్యలో ఒకటే బొక్క ఉంది. ఎవరు తింటారు? పెద్ద మా మధ్యలో ఉన్న పెద్ద ఇది ఏంటంటే ఒకటే బొక్క అయింది. బలగం మూవీ లాగా ఇప్పుడు అందరూ షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకోవాలా లేదా ఎంతవరకు సమంజసమో. సో నయాబ్ హోటల్లో మమతా రోడ్. సో ఇక్కడ నయాబ్, ఐ లవ్ నయాబ్ అని మీకు బోర్డు కనిపిస్తుంది. నయాబ్ హోటల్లో ఎక్స్ట్రీమ్ హలీం మీరు టేస్ట్ చేయండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ హలీమ్స్ అని అనుకోవచ్చు ఇక్కడ. సో మీరు రండి, మీ ఫ్యామిలీ వాళ్ళతో రండి. సో ఈ సీజనల్ డిషెస్ని ఏదైతే ఉన్నారో ఈ హలీంని మీరు ఎంజాయ్ చేయండి. సో యూ విల్ డెఫినెట్లీ మిస్ ఇఫ్ ద సీజన్ గాన్. మళ్ళీ ఈ హలీం కోసం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ సీజన్ హలీమ్స్ అన్ని టేస్ట్ చేసేసండి. డైటింగ్ లో ఇవన్నీ పక్కన పెట్టేసి డైటింగ్ అవన్నీ హలీం తినేసేయండి. అసలు ఓన్లీ రంజాన్ సీజన్ మాత్రమే వస్తుంది. సో ఒక్క పొద్దుండే వాళ్ళకంటే మనకే వండుతున్నట్టుంది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నో మెలోడీ బ్లాగ్స్ అండ్ ఫాలో చేయండి ఆన్ ఇన్స్టాగ్రామ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. తెలియని ఫ్రెండ్స్ కూడా తెలపండి. దిస్ ఇస్ అ స్మాల్ యూట్యూబ్ ఛానల్ స్టార్టెడ్. మెలోడీస్ నో చూసా, ఛానల్ పేరు కూడా తెలియదు. No melody vlog. So finally we are closing the session. We'll meet outside. ఈ బ్లాగ్ ఇక్కడతో క్లోజ్ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖమ్మంలో కొత్త కొత్త రుచులన్నింటినీ ఈ లో మెలోడీ బాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నారు. మెలోడీ నాట్ ఓన్లీ రెస్టారెంట్స్ బట్ ఆల్సో హీఈస్ డూయింగ్ చాలా బ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. సో హీఈస్ డూయింగ్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. మొన్ననే ఎన్టీఆర్ స్టాచ్యూ వీడియో కూడా ఒకటి చేశాడు, అది కూడా చూడండి. అండ్ మనతో ఉన్న పవన్ గుడిస్ ఆఫ్ ఖమ్మం కూడా మనకి చాలా పెద్ద అనమాట. సో అతన్ని కూడా ఫాలో అవ్వండి. చూడండి వీడియోస్, చాలా బాగుంటాయి వీడియోస్. నయాబ్ అన్న ఒకసారి కలుద్దాం. సో వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ హియర్ అన్న, చాలా బాగుంది. హలీం మేము ఇంతకుముందు హలీం అని అంటే హైదరాబాద్కి వెళ్ళి తినాలి, ఇక్కడ ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాం. కానీ ఖమ్మంలో ఇప్పుడు ఈ 2024లో ఏదైతే మేము హలీం తింటున్నామో వెరీ ఎక్స్ట్రీమ్. అసలు ఎట్లా ఈ ఐడియా, ఎందుకు ఇంత క్వాలిటీ ఎలా? యాక్చువల్లీ నేను హలీం స్టార్ట్ చేసి ఒక 14 years బ్యాక్ మా ఫాదర్ స్టార్ట్ చేశారు. ఓకే, దాన్ని మేము కంటిన్యూగా తీసుకొస్తున్నాం. ఖమ్మంలో 5 years నుంచి కంటిన్యూ చేస్తున్నాం. 5 years బ్యాక్ నేను నాయాబ్ అనేది రెస్టారెంట్ అనేది ఓపెన్ చేసాను. అక్కడ నుంచి మెల్లమెల్లగా సెకండ్ బ్రాంచ్ నాయాబ్ కింగ్ దర్బార్ అని అంటారు. అండ్ అందరి సపోర్ట్ వల్ల చాలా అందరు ఎంకరేజ్ చేయడం వల్ల అండ్ మంచిగా సక్సెస్ అవ్వగలిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కాన్సెప్ట్ ఇది చికెన్ 65 హలీం. చికెన్ 65 స్పెషల్ కాన్సెప్ట్. చికెన్ 65లో ఒకసారి నేను హరీష్ తింటున్నప్పుడు ఏదైనా స్పెషల్గా ట్రై చేయాలి, ఒక స్పెషల్ ఫ్లేవర్ కావాలి అని చెప్పేసి నేను అనుకున్న టైంలో ఒక చిన్న థాట్ వచ్చింది. ఇందులో చికెన్లో 65 కలిపి తింటే ఎలా ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్కి తగ్గట్టుగా మనం ఇంకో ఫ్లేవర్ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక థాట్ 2 years బ్యాక్ నాకు వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మేము చికెన్ 65 హలీంని ప్రొవైడ్ చేసాం. చాలా బాగుంది అండ్ రెస్పాన్స్ చాలా ఉంది. అదే వేలో నడుస్తుంది. మేము నల్లి గోష్ హలీం కూడా తిన్నాము, అది అయితే అల్టిమేట్ అన్న. ద ప్లేటింగ్ ఈజ్ అల్టిమేట్. మీరు కూడా ట్రై చేయండి. ఆల్ మై సబ్స్క్రైబర్స్ మీరు ఇక్కడ వచ్చి ట్రై చేయమని నేను అడుగుతున్నాను. యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. ఇక్కడ వచ్చి మీరు హై అయిపోయి వెళ్ళిపోతారు. ఒక హలీం తింటే చాలు హై అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ రోజు బ్లాగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ నో మెలోడీ బ్లాగ్స్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్. నేను ఇంకా ఈ హలీం బ్లాగ్స్ లో ఒక సిరీస్ లా చేస్తున్నాను. సో ప్రతి వీడియోని మీరు చూడండి, షేర్ చేయండి. షేర్ చేయడమే కాకుండా మీరు వీడియో చూసిన తర్వాత నేను వెళ్ళిన ప్రతి ప్లేసెస్ కి మీరు వెళ్ళి విజిట్ చేసి అన్ని టేస్ట్ చూడాలనుకుంటున్నాను. నేను పొందిన ఈ ఎక్స్పీరియన్స్ మీరు కూడా పొందాలనుకుంటున్నాను. గో విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎలోన్, ఎట్లైనా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి.